అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. ఎన్నికలు ముగిశాయి కదా, ఇక ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం. చరిత్ర గురించి, సాహిత్యం గురించి మాట్లాడుకునే మనం ఎన్నికలు, ఫలితాలు మనకేమిటి అనుకుంటారేమో. కానీ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా ప్రధాన అస్త్రంగా నిలిచిన పెన్షన్ పథకం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అంటే పెన్షన్ చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడు మొదలైంది, ఎవరు మొదలుపెట్టారు, ఎలా మొదలైంది, ఎంతమందికి ఇస్తున్నారు, ఈ విషయాలు, అసలు ఈ పెన్షన్ స్కీమ్ అనేది ఎప్పుడు మొదలైంది అనే వివరాలు మనం తెలుసుకుందాము. ఆ వివరాల్లోకి వెళ్ళే ప్రయత్నమే మన ఈ ఎన్నికలు, ఫలితాలు నేపథ్యంలో వస్తున్న పెన్షన్ పథకం. 1750 ప్రాంతంలో ఆర్కాట్ నవాబు నెల్లూరు జిల్లాలో పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. గుడ్లూరు సంస్థానం కడపటి జమీందారైన చిన్న నరసరాజు గారికి సంతతి లేనందున వెంకటపతి రాజు కుమారుడైన వెంకట కృష్ణరాజుకు దత్తత చేసుకున్నారు. ఈ సంస్థానాన్ని కర్ణాటక నవాబు అప్పటికే స్వాధీనం చేసుకున్నారు. నాటి పరిస్థితులకు అనుగుణంగా వెంకటరాజుకు నెలకు 1000 వరహాలు వేతనంగా ప్రకటించారు. ఈ ఉత్తర్వుతో ఆయన తిరిగి వస్తుండగా రోడ్డు సమీపంలో మృతి చెందారు. ఈయన తమ్ముడు కుమార కృష్ణరాజు తండ్రి వేతనాన్ని అందుకున్నారు. కానీ బ్రిటిష్ వారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కృష్ణరాజు తీసుకున్న 1000 పూల వరహాలను గుడ్లూరుకి చెందిన మహిళలకు ఇచ్చారు. ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు బిరుదులున్న ఎర్రాప్రగడ ఈ గుడ్లూరు వస్తువులే. మహాకవి జన్మస్థలమై గుడ్లూరు మహా సంస్థానంగా ప్రసిద్ధిగాంచింది. నెల్లూరు జిల్లా కలెక్టర్గా ట్రావెర్స్ నియామకం జరిగిన తర్వాత కృష్ణరాజు అనుభవిస్తున్న 1000 పూల వరహాల వేతనమును ఆయన బంధువు, సంబంధీకుల భార్యలు అనగా వితంతువులు 4గురికి చెందుతున్నట్లు ప్రకటించారు. చిన్న నరసరాజు భార్య బుజ్జమ్మ, సూర్యారావు భార్య జానకమ్మ, వెంకటకృష్ణ భార్య నారాయణమ్మ, సీతమ్మ దత్తకుమారుడైన వెంకట కృష్ణరాజు భార్యకు ఆ వేతనమును అందజేశారు. కృష్ణరాజు కొంత అయినా ఇవ్వనందువలన ప్రభుత్వం ఆయన జీవితకాలం వరకు 150 రూపాయల వేతనం ఇవ్వాలని 1818లో ఆదేశించింది. ఈయన గతించిన పిమ్మట సదరు వేతనం నిలిపివేశారు. పైన పేర్కొన్న వితంతువులలో బుజ్జమ్మ 1821లో మరణించారు. దీంతో ఆమె వేతనాన్ని కుమార కృష్ణరాజు, కుమార సూర్యరాజు తమకియ్యమని అర్జీ పెట్టుకున్నారు. 1821 డిసెంబర్ 25వ తేదీ ఉత్తర్వు ప్రకారం దీనిపై విచారణకు ఆదేశించారు. బుజ్జమ్మ స్వీకారపుత్రుడైన లక్ష్మీ నరసరాజు తదనంతరం అతని భార్యకు 50 రూపాయలు వేతనంగా నిర్ణయించారు. 1825 ఆగస్టు 12వ తేదీన ఆమె చనిపోయిన తర్వాత ఆమె కుమార్తెలు అచ్చమ్మ, లక్ష్మి, నరసాయమ్మలకు ఒక్కొక్కరికి నెలకు 15 రూపాయల వంతున పెన్షన్ను అందజేశారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా విడుదల చేశారు. పింఛను పథకం వితంతువులకు, వారి పిల్లలకు తొలినాళ్ళ నుంచే అమలవుతూ వచ్చింది. అంటే 1750 ఆర్కాట్ నవాబుల కాలం నుంచి, ఆ తర్వాత జమీందారులు, ఆంగ్లేయుల నుంచి ఈ పెన్షన్ పథకం వస్తూనే ఉంది. ఈ పెన్షన్ పథకం నేను ప్రవేశపెట్టాను, మీరు ప్రవేశపెట్టారు, నేను పెంచాను, ఇవన్నీ జరుగుతున్నప్పటికి కూడా దీని చరిత్ర, లోతైన చరిత్ర ఉంది. ఆ చరిత్ర మనందరం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పెన్షన్ పథకాన్ని ఇలా మీ ముందుకు తీసుకొచ్చాను. ఎందుకంటే 1750 నాటి పెన్షన్ పథకం, అలాగే ఉపాధి హామీ, ఆహార పథకాలు కూడా ఈరోజు కాదు. నిజానికి దీని కూడా ఆంగ్లేయుల కాలం నాటి అంత చరిత్ర ఉంది. అది కూడా మరోసారి మాట్లాడుకుందాం. ఈ రోజుకి ఈ పెన్షన్ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారా అనే విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాలని ఈ చిన్న ప్రయత్నం. అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ముందుకు నడిపించండి. సదా మీ ఈతకోట సుబ్బారావు. నమస్తే.